అసెంబ్లీ సమావేశాలు అంటే ప్రజల గురించి ప్రజల సమస్యలపై చర్చ జరగాలి. ఏడాదికి 3 సార్లు మాత్రమే ఈ అసెంబ్లీ సెషన్స్ జరుగుతాయి. ఈ 3 సార్లు మాత్రమే నాకు తెలిసిన సమస్యలపై చర్చలు జరుగుతాయి. అధికార ప్రతిపక్షాల ప్రజా సమస్యలపై మాట్లాడతారు. అసెంబ్లీ నుంచి కాలు బయట పెట్టిందంటే రాజకీయాలను స్టార్ట్ చేస్తారు. నాకు తెలిసినంత వరకు 100కి 90 రాజకీయాలే ఉంటాయి. తెలంగాణలో కాంగ్రెస్ వచ్చాక అది మరింత పెరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా సమస్యలపై గురించి కాకుండా బీఆర్ఎస్ నాయకుల్ని టార్గెట్ చేయడం, లేదంటే బయట జరుగుతున్న కేసుల గురించి మాట్లాడడం చేశారు. గత అసెంబ్లీ సమావేశాల్లో అల్లు అర్జున్ ఇష్యూని అసెంబ్లీలో మాట్లాడారు. నిన్న ముగిసిన బడ్జెట్ సమావేశాల్లో మాత్రం ఆయన జైలుకు వెళ్లడం గురించి మాట్లాడి సమయాన్ని వృధా చేశారు. అయితే ఈ ఓవరాల్గా అంటే మార్చి 12 నుంచి 27 వరకు జరిగిన సమావేశాల్లో సభలో కొన్ని వింతలు జరిగాయి. అవేంటంటే బీజేపీ రెడ్ హ్యాండెడ్గా ఎలా దొరికిపోయింది అనేది చూద్దాం. అసెంబ్లీ సమావేశాలు అయిపోయాయి కదా, ఇక దానికి గురించి చర్చ ఎందుకని లైట్ తీసుకోకండి. ఎందుకంటే ఇందులోనే స్పష్టంగా క్లారిటీ వచ్చింది. కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది ఎవరు అనేది, నిజంగా రేవంత్కు బీజేపీ సపోర్ట్ ఇస్తుందనే దానిపై కూడా క్లారిటీ వచ్చేసింది. అదెలా అంటే అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులతో పాటు ఇతర పార్టీ సభ్యులు కూడా ఉంటారు. తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం సభ్యులు కూడా ఉన్నారు, మాట్లాడారు. ఇక్కడ ప్రభుత్వాన్ని ప్రజా సమస్యలపై నిలదీయాలి. బీఆర్ఎస్ అదే చేసింది. ప్రభుత్వం అడిగిన ప్రశ్నలు కూడా సమాధానాలు ఇచ్చింది. ప్రధాన ప్రతిపక్షం వ్యవహరించాల్సిన విధంగా వ్యవహరించింది. కానీ బీజేపీ మాత్రం డబల్ గేమ్ ఆడింది. పిల్లి పాలు తాగుతూ తమను ఎవరు చూడడం లేదని అనుకున్నట్లుగానే బీజేపీ లీడర్లు కొంతమంది బీఆర్ఎస్ను టార్గెట్ చేశారు. ఇందులో ప్రధానంగా బీజేపీ ఎల్పీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బీఆర్ఎస్ను టార్గెట్ చేశారు. దానికి కాంగ్రెస్ సభ్యుడు హరీష్ కూడా థ్యాంక్స్ కూడా చెప్పారు. కానీ ఎంఐఎం మాత్రం జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేసిన రోజు నుంచి బీఆర్ఎస్ నాయకులతో కలిసి పోడియం దగ్గరకు వెళ్ళింది. క్వశ్చన్ అవర్ రద్దు చేయడం, అసెంబ్లీ నడుస్తున్న తీరుపై ఎంఐఎం ఎమ్మెల్యేలు స్పీకర్ కు తెలపడమే కాదు, సభ నుంచి వాకౌట్ కూడా చేశారు. కొంచెం ఎంఐఎం అయినా 10లో 2% సీతక్కను క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసింది. ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు ఎంఐఎం ట్రై చేసింది. కానీ బీజేపీ మాత్రం ఒక వాకౌట్ కూడా చేయలేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడిగింది లేదు. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఈయన మాత్రం తమకు రావాల్సిన నిధులు అడిగారే తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ ను పథకాలపై నిలదీసింది లేదు. ఒకానొక సందర్భంలో బీజేపీ నాయకులు తీరు చూస్తే తమదే ప్రభుత్వం అన్నట్లుగా ఉన్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో చూసుకుంటే స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించారని ప్రజలు అనుకుంటున్నారు. అది కూడా ప్రతిపక్ష పార్టీ సభ్యులేనని ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు. మనమందరం చూసాం కూడా. జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడమే గానీ మైక్ ఇచ్చే విషయంలో గానీ చాలా సార్లు కేటీఆర్ మాట్లాడుతున్న సమయంలో మైక్ కట్ అయింది. కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న సమయంలో కూడా మైక్ కట్ చేశారు. స్పీకర్ అంటే ప్రభుత్వ ఎమ్మెల్యేలకే కాదు, సభలో ఉన్న అందరికీ స్పీకర్. సభ నడిపించాల్సింది ఆయనే. అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాల్సింది కూడా స్పీకరే. కానీ స్పీకర్ ప్రభుత్వ ఎమ్మెల్యేలకు సపోర్ట్గా వ్యవహరించారు. దీంతో బీఆర్ఎస్ చాలా బ్రిలియంట్గా ప్రభుత్వాన్ని సబ్జెక్ట్తో కొట్టింది. జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశాక అడపాదడపా నిరసనలు చేసినా కూడా సబ్జెక్ట్తో ప్రభుత్వాన్ని కొట్టింది. బడ్జెట్ మీద తీర్మానం సందర్భంగా హరీష్ రావు చివరి రోజు కేటీఆర్ ప్రభుత్వానికి చుక్కలు చూపించారు. కాంగ్రెస్ లో మంత్రులు కూడా గాలి మాటలు మాట్లాడారు. స్పీకర్ సునీతా లక్ష్మారెడ్డిపై మాట్లాడిన తీరు ఆక్షేపణీయం అనిపించింది. మీరు మాట్లాడితే నాకే వినిపించడం లేదు, వాళ్ళకి ఏం వినిపిస్తుంది అన్నారు. అందరికీ తెలియాల్సింది ఆ తర్వాత మమ్మల్ని ఉద్దేశించి కాదు అని చెప్పారు. కానీ దాన్ని డైరెక్ట్ గా చూస్తే నర్సపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతుంటే అన్నారు కాబట్టి ఆమె గురించే అన్నారు. అదే నిజం కాబట్టి స్పీకర్ ఆ వ్యాఖ్యలను విత్డ్రా చేసుకుంటున్నా అని అందరి ముందు చెప్పేశారు. కానీ ఇది స్పీకర్ కు ఖచ్చితంగా మైనస్. ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు మాత్రం మంత్రులు కూడా సహకరించలేదు. కేటీఆర్ కేసీఆర్ ను తిట్టినప్పుడు, బయట రాజకీయాల గురించి మాట్లాడినప్పుడు, హరీష్ రావును టార్గెట్ చేసినప్పుడు కూడా ఏం మాట్లాడలేదు మంత్రులు. చివరి రోజు రేవంత్ రెడ్డి మాట్లాడిన సభ నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కేటీఆర్ మాట్లాడుతుంటే కాంగ్రెస్ నుంచి ఒక్క రెస్పాన్స్ కూడా రాలేదు. మొత్తంగా చూసుకుంటే ఈ బడ్జెట్ సమావేశాలు ప్రజలకు నిరాశని మిగిల్చాయి. ఎందుకంటే ఇందులో గాలి చర్చలే ఎక్కువగా జరిగాయి. ముఖ్యమైన అంశాలు నిరుద్యోగం, మహిళలు, రైతులు, విద్యార్థులు, 6 గ్యారెంటీల గురించి చర్చ జరగలేదు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో నడవలేదు. ఎంతసేపు బీఆర్ఎస్ టార్గెట్ గా సభలో చర్చలు జరిగాయే తప్ప ప్రజల కోసం సభలు పెట్టినట్టుగా అయితే ఎక్కడా అనిపించలేదు.